నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతి ఘన నివాళులర్పించిన కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ తదితరులు. వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, వివిధ రకాల రంగవల్లులతో బిర్లా మఠం బజార్కు సంక్రాంతి శోభ. రైతుల పండుగైన సంక్రాంతులు వచ్చిపోతున్న శనగ రైతులకు తీరని శోకం. 2-3 ఏళ్లుగా కొనే నాథుడు లేక గోదాముల్లో మగ్గుతున్న శనగ నిల్వలు. డి న్యూస్ ప్రత్యేక కథనం. స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ వద్ద గల ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు, మేయర్ గంగాడ సుజాత, వడా చైర్మన్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివేకానందుని జయంతి సందర్భంగా జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, పలువురు అధికారులు పాల్గొన్నారు. మనీషా భారతదేశం సంస్కృతి, సాంప్రదాయం, గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద అని, వారి స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ వి హర్షవర్ధన్ రాజుతో కలిసి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి యువత వెన్నెముకని, వారిని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ స్ఫూర్తి నింపే ఎన్నో రచనలు చేసి ప్రపంచానికి స్ఫూర్తిగా స్వామి వివేకానంద నిలిచారని కొనియాడారు. ఒక ఆలోచనను చేపట్టండి, ఆ ఒక్క ఆలోచనను మీ జీవితంగా చేసుకోండి, దాని గురించి ఆలోచించండి, దాని గురించి కలలు కనండి, ఆ ఆలోచనపై జీవించండి, విజయానికి ఇదే మార్గమని యువతికి తెలియజేస్తూ ఇలాంటి ఎన్నో స్ఫూర్తిదాయక రచనలు చేసిన స్వామి వివేకానంద జయంతిని యువజన దినోత్సవంగా కూడా మనమంతా జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కూడా మన దేశ సంస్కృతిని, చరిత్రను తెలియజేసిన మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద అని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు స్వామి వివేకానందకు ఘన నివాళులర్పించారు. స్వామి వివేకానంద జయంతిని దేశవ్యాప్తంగా, అదే రాష్ట్ర వ్యాప్తంగా, అదే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్లేస్లను కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజుని యువజన దినోత్సవం కింద కూడా మనం డిక్లేర్ చేయడం జరిగింది. స్వామి వివేకానంద చేసినటువంటి కృషి, ఎస్పెషలీ భారతదేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయము, గౌరవం ఇవన్నీ కూడా ఎంటైర్ గ్లోబ్, ప్రపంచమంతా కూడా చాటి చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన వివేకానంద స్వామి. అదేవిధంగా ఆయన ఎన్నో రచనలు చేయడం జరిగింది. ఎస్పెషలీ యూత్ అనేది, అంటే యవ్వనం అస్తులు అనేవాళ్ళు దేశానికి వెన్నెముకలు అంటే వారని చెప్పేసి వాళ్ళని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ, సో చాలా ఇన్స్పైరింగ్ రచనలు కూడా వారు రచించడం జరిగింది. సో అందులో భాగంగానే వర్క్ ఇన్సెసెంట్లీ బట్ డు నాట్ స్లేవ్, అండ్
he also said that take up one idea, make that idea is your life. So think of it, dream of it, then every that idea should go to your brain, nerve అని ఒక ఇన్స్పైరింగ్ కోట్ని యూత్కి ఇచ్చి ఇన్స్పైర్ చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. వారి జయంతిని జరుపుకోవడం అనేది చాలా సంతోషం. సో అదేవిధంగా అదే రోజున మనం కూడా యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. వివేకానంద గారి జయంతి మహోత్సవం సందర్భంగా అండ్ ఈరోజు యువజన దినోత్సవం కూడా జరుపుకోవడం జరుగుతుంది. స్వామి వివేకానంద అందరికీ చాలా స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. మనకు ఇనీషియల్గా మన ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ టైంలో కూడా మన భారతదేశ యొక్క ఘనతని బయట దేశాలకి మన చరిత్ర గురించి, మన సంస్కృతి గురించి తెలియజెప్పిన మహోన్నతమైన వ్యక్తి. ఆయన మనందరికీ కూడా ఆదర్శప్రాయుడు. సో ఆయన ఏదైతే విలువలతోటి ఏదైతే ఆశయాలతోటి ఉన్నారో అదే ఆ విలువలతోటి కూడా మనం ఈ సమాజం ముందుకు వెళ్తే మన దేశం ఎంతో అభ్యున్నతి సాధిస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఆ మహనీయుడి అడుగుజాడలు నడుస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి ఆ మహనీయుడికి నా నివాళులు తెలియజేస్తున్నాను. ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు 37 మంది లబ్ధిదారులకు 49,95,508 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న పేద కుటుంబాలకు ఆసరాగా ఉండాలన్న ఉద్దేశంతో సీఎం దృష్టికి తీసుకువెళ్లి తద్వారా ఆర్థిక సాయం అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల వ్యవధిలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 9,32,38,444 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేసి వారి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. ప్రమాదాలలో అవయవాలు కోల్పోయిన వారికి పూర్తి స్థాయిలో పెన్షన్ వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సంతపేట మున్సిపల్ హైస్కూల్ మైదానంలో మున్సిపల్ కార్పొరేషన్ సచివాలయ ఉద్యోగులకు ఏర్పాటు చేసిన ఆటల పోటీలను కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. కమిషనర్, మేయర్ జట్ల మధ్య నిర్వహించిన క్రికెట్ మ్యాచ్లో ఇరు జట్ల క్రీడాకారులను అభినందించారు. వారితో కలిసి క్రికెట్ ఆడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. గురు ఒంగోలు నగరపాలక సంస్థ తరపున మరి ఈరోజు మా గౌరవ కౌన్సిల్ సభ్యులు మరియు మున్సిపల్ ఎంప్లాయీస్తో క్రికెట్ మ్యాచ్ ఒకటి ప్లాన్ చేశాము. ఇవన్నీ కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా క్రికెట్ పోటీలు ఉన్నాయి. అట్లాగే సచివాలయ సిబ్బంది క్రికెట్ పోటీల్లో కూడా 2 టీములు పాల్గొంటున్నాయి. మున్సిపల్ ఆఫీస్ నుంచి ఒక 2 టీములు, ఒకటి మున్సిపల్ కమిషనర్ టీము, రెండవది మేయర్ గారి టీంతో ఈరోజు క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. సో విజేతలకు సాయంకాలం జరిగేటువంటి కార్యక్రమంలో బహుమతి ప్రదానం ఉంటుంది. దీంతో పాటుగా షటిల్ కూడా పోటీలు జరిగాయి. అలాగే ఇంకా అనేక రకాల మహిళలకు సంబంధించినటువంటి రంగవల్లులు, అట్లాగే మ్యూజికల్ చైర్స్, ఇట్లా అనేక పోటీలు నిర్వహిస్తున్నాము. అలాగే సాయంకాలం జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో మరి పాటల పోటీలు, అలాగే డ్యాన్స్కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళందరికీ కూడా బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది.
విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ వద్ద గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వామి వివేకానంద జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా స్వీకరించాలన్న ఆశయంతో కేంద్ర ప్రభుత్వం స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. విహెచ్పి ప్రముఖ్ సోమా సుబ్బారావు, జిల్లా కార్యదర్శి ఈమని బలరాం, పసుమర్తి వెంకటేశ్వర్లు, గడ్డం శ్రీనివాసులు, సాధు శ్రీనివాసగుప్తా, కె వెంకట్రావు, దేశు వెంకయ్య, శ్రీనివాసరావు, దనిశెట్టి రామునాయుడు, తుమ్మపూడి బుచ్చిబాబు, రాంబాబు, రాధారమణగుప్తా జంధ్యం తదితరులు పాల్గొన్నారు. జనవరి 12వ తారీఖు వివేకానంద జయంతి. ఈ జయంతి సందర్భంగా భారతదేశ ప్రభుత్వం యువజన దినోత్సవంగా ఈరోజు భారతదేశం అంతా కూడా ప్రకటించడం జరిగింది. 1963 జనవరి 12వ తారీఖు నాడు కలకట్టాలో జన్మించినటువంటి వివేకానంద గారు ఆ తరువాత అక్కడి నుండి వారి విద్యాభ్యాసము, తర్వాత రామకృష్ణ పరమహంస వారిని గురువుగా చేసుకొని అనేకమైనటువంటి సేవలు అందించారు. ఆ తరువాత వారు పేదగా ఉన్నప్పటికీ కూడా అమెరికా వెళ్ళడము, అమెరికా చికాగోలో జరిగినటువంటి ప్రపంచ సర్వమత సమ్మేళనంలో భారతదేశం యొక్క ఉన్నతిని, హిందూ ధర్మం యొక్క ఉన్నతిని ప్రపంచానికి భారతదేశం ఎట్లా ఆదర్శము, ఎట్లా ఆధారము, ఎట్లా విశ్వగురువు అనేటువంటిది ఉపన్యాసంలో ఉపదేశించారు. సమాజం సంస్కారవంతంగా ఎలా ఉండాలి, యువకులు ముఖ్యంగా ఉక్కు నరాలతో ఎలా ఉండాలి, ఇదే ముఖ్యం. లేని రోజున సమాజం పూర్తిగా పతనం అయిపోతుంది. సమాజం పతనం కాకుండా, యువత నిర్వీర్యం కాకుండా ఉండాలంటే దానికి వివేకానందుడే లోకానికి ఆదర్శం. వివేకానందుడు దేని ద్వారా చెప్పాడు? భగవద్గీత ద్వారా స్పష్టంగా చెప్పాడు. భగవద్గీతలో చెప్పిన ప్రకారం లోకం ఎలా మసలుకోవాలో, పర్సనాలిటీ డెవలప్మెంట్కి మూలమైన విషయాలన్నీ కూడా వారు తెలియజేశారు. కాబట్టి లోకమంతా కూడా వివేకానందుని ఆదర్శంగా తీసుకొని సంస్కారవంతమైన సమాజాన్ని మనం నిండుగా తయారు చేయాలి. జై వివేకానంద. ఒంగోలు మఠం బజార్లో వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు రంగవల్లులు తీర్చిదిద్దారు. వివిధ రకాల రంగవల్లులతో మఠం బజార్ సంక్రాంతి శోభను సంతరించుకుంది. కనమర్లపూడి వాసవి ప్రియదర్శిని న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన రంగవల్లుల పోటీల్లో విజేతలకు మొదటి బహుమతిగా మిక్సీ, రెండవ బహుమతిగా కుక్కర్, మూడవ బహుమతిగా ఫ్యాన్, నాలుగవ బహుమతిగా ఎలక్ట్రికల్ కుక్కర్, ఐదవ బహుమతిగా ఇడ్లీ కుక్కర్ అందజేశారు. వాసవి క్లబ్స్ జిల్లా సెక్రటరీ చలువాది బాలసుబ్రహ్మణ్యం, ట్రెజరర్ గుర్రం రంగనాథ్, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ టంగుటూరి రంగస్వామి, రీజియన్ చైర్మన్ అమరా సత్యనారాయణ, సెక్రటరీ అనిల్, జోనల్ చైర్మన్ పబ్బిశెట్టి రాజేష్, దోరడ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన మహిళలకు, అతిథులకు న్యూస్ ప్రెజెంటర్ ఆదిలక్ష్మి ఆత్మీయ స్వాగతం పలికారు.
మంచి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. సో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. వార్షికంలో అందరూ కూడా మెంబర్షిప్ తీసుకోండి. దీనిలో ఫ్రెండ్షిప్ ఉంటుంది, బిజినెస్ డెవలప్మెంట్ ఉంటుంది, అలాగే సర్వీస్ ఉంటుంది. సో మఠం బజార్లో వాసవి క్లబ్స్, ఒంగోలు విజన్, మహిళా విజన్, సిటిజన్స్, కేసీజీఎఫ్ యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడమైంది. ఈ ముగ్గుల పోటీలో మహిళలందరూ ఎంతో ఔత్సాహికంగా పాల్గొని ముగ్గులు మన యొక్క సాంప్రదాయాలని గుర్తు చేస్తూ పల్లె వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి ఈ మఠం బజార్లో ఉన్నటువంటి అందరికీ వాసవి క్లబ్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒంగోలులోని క్లబ్స్ 4 క్లబ్స్ కలిపి మఠం బజార్లో ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఒంగోలులో నుంచి నలుమూలల నుంచి వచ్చి అందరూ మహిళలు ఈ మఠం బజార్లో ముగ్గులు వేయటం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మంచి పల్లెటూరు వాతావరణం లాగా మా అందరికీ చాలా ఆహ్లాదంగా అనిపించింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ముగ్గులు పోటీలు నిర్వహిస్తూ ఉంటాం మేము. అలాగే రేపు 14వ తారీఖు ఏకుంజామున గాంధీ రోడ్లో గీతా మందిరం దగ్గర భోగి మంటలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి కూడా మీరు అందరూ వచ్చి మంచిగా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. జై వాసవి, జై జై వాసవి. 2026 సంవత్సరంలో వాసవి క్లబ్స్ తరఫున మాకు వినూత్నంగా ఈ సంవత్సరం V2058 డిస్ట్రిక్ట్ నుంచి సిద్ధా సూర్యప్రకాష్ గారు INPగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అందరికీ ఈ సంవత్సరం వాసవి క్లబ్ ద్వారా సర్వీసెస్ అన్నిట్లోనూ ముందు ఉంటూ ఈ సంవత్సరంని మేము చాలా సంతోషంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. అందులో భాగంగా ఈ రోజున వాసవి క్లబ్ ఒంగోలు మహిళా విజన్, వాసవి క్లబ్ ఒంగోలు విజన్, వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్, వాసవి క్లబ్ కేసీజీఎఫ్ యూత్ అందరి ఆధ్వర్యంలో ఈ రోజున మఠం బజార్లోని స్థానిక మఠం బజార్లో ముగ్గుల పోటీల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వాలు, పాలకులు ఎవరైనా రైతే రాజు, అన్నదాత అంటూ వల్లవేస్తుంటారు. కానీ దేశానికి తిండి అందిస్తున్నారన్న ఘనమైన గత కీర్తిగల రైతు పాలకుల ఉదాసీన వైఖరితో రోజురోజుకు కుంగిపోతున్నారు. దీనికి ఓ చిన్న ఉదాహరణగా శనగ రైతుల దుస్థితి కనిపిస్తుంది. మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం కొనుగోళ్లకు సిద్ధం కాకపోవడంతో అసలు కొనే నాదుడే లేక కోల్డ్ స్టోరేజీల్లో శనగ నిల్వలు మగ్గిపోతున్నాయి. కొందరు రైతులు 2 లేదా 3 ఏళ్ల పంటను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకుని కొనుగోలుదారుల కోసం ఎదురు చూడడం రైతు కుటుంబాలకు తీవ్ర విషాదం. మంచి ధర వస్తుందేమో అన్న ఆశతో కోల్డ్ స్టోరేజీల్లో డబ్బులు చెల్లిస్తూ నిల్వలు పెట్టుకున్న శనగ రైతులు అప్పటికంటే ఇప్పుడు ధరలు బాగా తగ్గడంతో దిక్కుతోసని స్థితిలో ఉన్నారు. మళ్లీ ఓ వైపు కొత్త పంట చేతికి రాబోతుంది. రైతులు, రైతు సంఘాలు ఎంత మొరపెట్టుకున్నా పప్పుధాన్యాల ఉత్పత్తులను ప్రభుత్వాలు నిషేధించకపోవడంతో దేశంలో పండిన పప్పుధాన్యాలను కొనేవారు కరువయ్యారు. క్వింటాలు ఎర్ర శనగలు 5,100, కాబూలీ రకం 5,400 మాత్రమే ధర పలుకుతున్నా ఎంతో కొంతకు తెగనమ్ముకుందామనుకున్నా ఎవరో ముందుకు రాని పరిస్థితి రైతులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఏడాది ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే మార్కెట్ ధర 800 రూపాయలు తక్కువగా ఉండటం గమనార్హం. ఏ పంట వేసినా సరైన లాభాలు లేక ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతూ శనగ సాగును పెంచిన ఉమ్మడి ప్రకాశం, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల రైతుల బాధలు వర్ణనాతీతం. ఈ జిల్లాలోని కోల్డ్ స్టోరేజీల్లో లక్షల టన్నుల శనగ నిల్వలు ఉండగా ఒక్క మన ప్రకాశం జిల్లాలోనే 90,000 టన్నులకు పైగా శనగ నిల్వలు ఉన్నాయి. వ్యవసాయం తప్ప మరేమీ చేతగాక మంచి ధర వస్తుందేమో అన్న ఆశతో మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది 7.17 లక్షల ఎకరాల్లో శనగ సాగు చేయగా 3.05 టన్నుల ఉత్పత్తి వచ్చిందని అధికారులు అంచనా. గత ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా అదే మోతాదులో చేపట్టిన కొత్త సాగు పంట వచ్చేలోగా కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉన్న శనగలు కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మన దేశ అవసరాలకు సరిపడా పండించే అవకాశాల సమృద్ధిగా ఉన్నా సేకరణ, మద్దతు ధర కల్పించకపోవటం, సాగు ఖర్చులు పెరిగిపోవటం, నానా అవస్థలు పడి పండించినా కొనేవారు లేకపోవటం వల్ల పప్పుధాన్యాల సాగు రైతులు తగ్గిస్తున్నారని రైతు సంఘాల నాయకులు తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా రైతాంగాన్ని ఆదుకోకుండా ఎందుకో ప్రభుత్వాలు రైతులపై పగబట్టినట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కేవలం విదేశాల నుంచి చేసుకున్న ఒప్పందాల కారణంగా లక్షల క్వింటాళ్ల పప్పుధాన్యాల దిగుమతులు ఇప్పటికే కొనసాగుతున్నాయని తెలిపారు. మంచి శనగ అనేటటువంటి దాని యొక్క అవసరము ఇది పప్పుధాన్యాల్లో అత్యంత
ఎక్కువ స్థాయిలో ఉపయోగించేటటువంటి పప్పు ధాన్యం. చాలా మంచి ప్రోటీన్లు ఉన్నటువంటి పప్పు ధాన్యం కూడా. ఇది దేశానికి 1,20,00,000 నుంచి 1,30,00,000 టన్నుల వరకు అవసరం. అయితే మనకు పండుతున్నది దాదాపు 1,00,000 హెక్టారుల్లో వేస్తూ ఉంటే 110 లక్షల టన్నులు మాత్రమే పండుతూ ఉంది, కాస్త అటు ఇటుగా. అయినప్పుడు ఏంటి, దేశానికి మరొక 15 లక్షల నుంచి 20 లక్షల వరకు అవసరం అవుతూ ఉంది. మరి ఇది మన దేశంలోనే పండించుకోగలమా పండించుకోలేమా అంటే, పండించుకోగలిగినప్పటికీ కూడా ఉత్పత్తి ఖర్చులతోటి ద్రవ్యోల్బణంతో కూడుకున్నటువంటి మద్దతు ధరలు లేకపోవడం కారణంగానే ఇది సంభవిస్తూ ఉంది. మరి మద్దతు ధరలు అనేటటువంటి ఉత్పత్తి ఖర్చుతో కూడుకొని ద్రవ్యోల్బణాన్ని కూడా కలుపుకొని ఇచ్చే పద్ధతుల్లోనూ, ఆ ప్రకారంగా ఈ పప్పు ధాన్యాలను సేకరించేటటువంటి విధానంతోనూ దీన్ని అధిగమించడానికి అవకాశం ఉంటే, ఈ విధానం తెలుసుకోకుండా ఆత్మనిర్భర్ భారత్ అని మరొక 90 లక్షల ఎకరాల్లో సాగు చేపిస్తాను, 2031 వరకు 11,400 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను, ఆ ప్రకారంగా అనేటటువంటి మాటలు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా, పారదర్శక పద్ధతుల్లో సేకరణ చేయకుండా, తగిన సమయంలో మార్కెట్ ఫెడ్ని దించకుండా ఎలా సాధ్యం చేస్తాడు ఈ ప్రధానమంత్రి? ఊరికే బులిబూచికపు మాటలతోటి పనులు కావు. సమగ్రమైనటువంటి దార్శనికత ఉండాలా. ఇతడికి ఆ దార్శనికత ఉందని నేను భావించడం లేదు. పొగాకు, మిర్చి, పత్తి పంటకు సరైన ధరలు లేని కారణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటగా రబీ సీజన్లో శనగ పంట సాగు చేస్తున్నారు. దీనికి తోడు గతంలో ఎకరాకు 25,000 ఖర్చు అయితే 4 ఏళ్లుగా అది 45,000 వరకు పెరిగింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని క్వింటాలకు 6,000 పైన ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుందంటున్నారు. కానీ 2-3 ఏళ్లుగా 5,600 కంటే మించి ధర రావటం లేదు. ఆశతో రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకోగా క్వింటాల ధర ఇంకా తగ్గి 5,100 రూపాయలు అయింది. కాక్ 2 రకం గత ఏడాది 10,000 ఉండగా ఇప్పుడు 5,400 రూపాయలకు పడిపోయింది. వీటన్నిటికీ తోడు ఉత్తరాది రాష్ట్రాల నుంచి డిమాండ్ లేకపోవటం కూడా ఒక కారణమంటున్నారు. సొంత భూమితో పాటు మరికొంత కౌలుకు తీసుకొని గత ఏడాది పండించిన 200 క్వింటాళ్లకు పైగా శనగలు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశామని, ఎర్ర శనగలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే మార్కెట్లో తక్కువ ధర కడగటంతో నిల్వ చేసినట్లు రైతు కొండా వెంకటేశ్వర్లు తెలిపారు. కోల్డ్ స్టోరేజీల అద్దె చెల్లింపు తిడి, పెట్టుబడికి చేసిన అప్పులు ఊపిరాడని పరిస్థితి వచ్చిందని, ఇప్పటికైనా కనీస మద్దతు ధరకు కోల్డ్ స్టోరేజీల్లో ఉన్న శనగలు కొనుగోలు చేయాలని రైతులు ప్రాధేయపడుతున్నారు. పోయిన సంవత్సరం నుంచి ఈ శనగలు కొనుగోలు సరిగా లేక స్టోరేజీలో నిండిపోయినాయి. పోయినసారి అయితే బాగా రేటు ఉండింది, 6,500 దాకా. ఈ దిగొచ్చి ఇప్పుడు 5,200 కూడా కొనట్లేదు. అసలు గవర్నమెంట్ నిర్ణయించిన రేటుకి 5,850 అన్నారు. 5,000 ఇవి కూడా అమ్మకుండా ఇప్పుడు 5,200, 5,300 అన్నారు. రైతు దేనికి అర్హుడు కాకుండా పోయాడు. అమ్ముకోవటానికి ఇబ్బంది అయిపోయింది. కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు గోల్ చేస్తున్నారు, మా రెంట్లు కట్టండి మీరు తర్వాత అమ్ముకుందరని. అటు అమ్మి కడదామంటే అటు వాళ్ళు ఎవరు కొంటలేదు. గవర్నమెంట్ అన్న కొంటే ఏదో నిర్ణయించిన రేటు గవర్నమెంట్ అన్న కొంటే మేము అమ్ముకుంటాం కదా, అది లేదు ఇది లేదు, అట్లా ఆగిపోయి ఉండే. కోల్డ్ స్టోరేజ్లో మొగ్గిపోతాయి శనగలు. ఏదన్నా కానీ ఈ రాష్ట్ర గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారు దాని మీద చర్య తీసుకొని ఏదో మార్గం చేయకపోతే రైతులు అల్లాడిపోతున్నారు. దేశీయ పంటలను గాలికి వదిలేసి విదేశాల నుంచి పప్పు ధాన్యాల దిగుమతి సరైన విధానం కాదని కిసాన్ మోర్చా కన్వీనర్ చుండూరు రంగారావు అంటున్నారు. ప్రభుత్వాల విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీనికి నిరసనగా రైతులను సమీకరించి ఆందోళన చేపడతామని తెలిపారు. చిలకలూరిపేటలోని ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఆవిష్కరించారు. ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు పులివర్తి సాయిబాబు, కీలల శ్రీనివాసరావు, గోనుగుంట్ల బ్రహ్మానంద శర్మ, డోలా ప్రసాదరావు, మల్లేశ్వరరావు, సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ హాస్పిటల్ అయిన అమృత హాస్పిటల్స్ అధినేత పూజ్యులు గౌరవనీయులు సహృదయులు దానకర్ణులు శ్రీ వల్లభాపురపు కేశవ్ గారి హాస్పిటల్లో వారి యొక్క సమక్షమున ఈరోజు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పేరు మీద రూపొందించిన క్యాలెండర్లను ప్రత్యేకంగా డాక్టర్ గారి చేత ఆవిష్కరింపజేయడం జరిగింది. ఎందుకంటే సమాజంలో మంచి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి అరుదైన వ్యక్తి మన కేశవ్ గారు. ఎందుకంటే మంచితనంలో కానీ, మానవత్వంలో కానీ, సహృదయంలో కానీ, అలాగనే ప్రజలకు వైద్య సేవ చేయటంలో కానీ తనకు అందుబాటులో ఉన్నంత వరకు వారికి తగిన న్యాయం చేసి వారందరినీ చక్కగా చూస్తూ ఉన్నారు. నాకు ఈ నూతన సంవత్సరంలో 2026 క్యాలెండరు ఆవిష్కరించేటటువంటి అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. తర్వాత ఇప్పుడున్న రోజుల్లో పూర్తి టైము సేవాభావంతో ప్రజలకి అంకితం చేసినటువంటి జై జై సాయి ట్రస్ట్కి ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ ముందు ఈ సేవలు ఇలాగే కొనసాగించాలని మా వంతు మా చేతనైనంత సహకారం మేము అందజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సంక్రాంతికి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ శుభదాయకం కావాలని, ఆరోగ్యప్రదాయం కావాలని. ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ సౌజన్యంతో 30వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు నత్తల కనకారావు ఆధ్వర్యంలో గద్దలగుంటపాలెంలోని ఉచిత ట్యూషన్ సెంటర్లో మహిళలకు ఆటల పోటీలు, యువతకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. విజేతలకు కనకారావు బహుమతులు అందజేశారు. హలో హలో బ్యాటింగ్ రజనీకాంత్ సరైన మౌలిక అవుట్. సౌందర్య మీరు చూసిన వాళ్ళు పరిగెత్తేటట్టు ఒకసారి పేరు చెప్పండి. ఝాన్సీ అమ్మ, కంకణాల ఝాన్సీ వెళ్ళిపోయిందా ఏంటి? కంకణాల ఝాన్సీ అప్పుడు వెళ్ళిపోయినట్టు. కంకణాల ఆంజనేయులు ఎవరు ఝాన్సీ వెళ్ళిందంట, నువ్వన్నారా? ధనుర్మాసం సందర్భంగా చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి గంగాలోత్సవం నిర్వహించారు. మన హిందూ పండుగలను, సాంప్రదాయాలను నేటి తరాలు గుర్తుంచుకోవాలని దేవస్థాన శాశ్వత ధర్మకర్తల మండలి ప్రతినిధి సిద్ధ లక్ష్మీ పద్మావతి అన్నారు. పండుగల విశిష్టతను, సాంప్రదాయాలకు ఈ కుడారై వేడుక అద్దం పట్టింది. ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలు సువర్ణ, పల్లపోతు పద్మ, అరుణ, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిద్ధ వెంకటేశ్వర్లు, వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాదాలు, ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ, హరికుమారాచార్యులు, హరికృష్ణ శర్మ తదితరులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఒంగోలు సంతపేట బాబా మందిర ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న తిరుప్పావై ప్రవచనాల్లో భాగంగా కూడారై ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సుమారు 500 మంది మహిళలు కూడారై ఉత్సవంలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. చిన్న చిన్న గంగాలాలను స్వామివారి ముందు ఉంచి పొంగలి ప్రసాదాన్ని సమర్పించారు. తిరుప్పావై గోష్ఠి అధ్యక్షురాలు దామచెల్ల లక్ష్మీ ప్రసన్నకుమారి, మందిర అధ్యక్షులు అలహరి చెంచల్రావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఒంగోలు సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 27 రోజుల నుంచి తిరుప్పావై మహోత్సవాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఆండాళ్ళ తల్లి యొక్క అనుగ్రహంతో శ్రీకృష్ణ భగవానుని గోపికలందరూ కూడా ఏ విధంగా అయితే ప్రార్థించారో అదేవిధంగా ఈ యొక్క 30 ప్రాసురాలని మన ఆలయ ప్రాంగణంలో నుండి మహిళామతులందరూ కూడా వచ్చి, అలాగే శ్రీ పౌనూరు వెంకట శ్రీనివాసరావు గారు వ్యాఖ్యాతగా ఉండి ఈ 27 రోజు నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా శ్రీకృష్ణ భగవానుడికి ఇష్టమైనటువంటి ప్రసాద మహానైవేద్యాన్ని ఈరోజు అండాళ్ళ తల్లి గోపికల చేత ఏ విధంగా అయితే తయారు చేయించిందో అదేవిధంగా మన సంతపేట షిరిడి సాయిబాబా మందిర భక్తులందరూ కూడా కలిసి ఆ యొక్క కోడారై ప్రసాదాన్ని తయారు చేయించి నైవేద్యం పెట్టి భక్తులందరికీ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే 27 రోజులు అయిన తర్వాత 30 రోజు అనగా భోగి రోజున శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆండాళ్ళ తల్లి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి కళ్యాణాన్ని భోగి రోజున, అందులో పండుగ రోజు కాబట్టి మీ పనులన్నీ చూసుకొని ఉదయం వచ్చి కళ్యాణాన్ని తిలకించి, ఎవరైనా పెళ్లి కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా సరే పెద్దలందరూ కూడా వచ్చి కళ్యాణాన్ని కన్నులారా చూసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని ఆ తలంబ్రాలు తీసుకెళ్ళి మీ పిల్లలకు వేస్తే వారికి త్వరగా పెళ్లిళ్ళు అవుతాయని శాస్త్రం చెప్తుంది. ఒంగోలు శ్రీగిరి దేవస్థానం చిన్మయ మిషన్ తోడ్పాటుతో గోశాల భవనంలో నిర్వహించిన శ్రీగిరి బాలవిహార్ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న విద్యార్థులు భగవద్గీత, హనుమాన్ చాలీసా, గోవిందనామాలు వంటి వాటితో పాటు నీతి పద్యాలు, పురాణ కథలు, పురాణ పాత్రలు, రామాయణం బొమ్మలకు రంగులు వేయడం వంటి అంశాలలో ప్రతిభను కనబరిచారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, వేద పండితులు భానుప్రకాష్ శర్మ, భాగవత ప్రచార సేవా సమితి అధ్యక్షుడు ఎంవీఎస్ శాస్త్రి పాల్గొన్నారు. రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద విఫలాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమలవాస గోవింద. సాక్షాత్తు పాండవుల తల్లి కుంతీదేవి తనకు నిత్యం కష్టాలను ప్రసాదించు స్వామి అని శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి వేడుకున్న సారాంశమే కుంతీ స్తుతి అని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు చిలకపాటి రంగారావు అన్నారు. ఒంగోలు మంగమూరు రోడ్డు రమణ మహర్షి ఆధ్యాత్మిక కేంద్రంలో జరిగిన సత్సంగంలో కుంతీ స్తుతి, భీష్మ స్తుతి గురించి ప్రవచించారు. భీష్ముడు
అంపశయ మీద ఉండి విష్ణు సహస్రనామాలతో శ్రీకృష్ణ భగవానుడిని స్తుతించిన ఘట్టాలను వివరించారు. విశ్రాంత అధ్యాపకులు స్వామి, విశ్రాంత ఉపాధ్యాయులు కొప్పోలు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఒప్పారు పూసజ్జపై యోగి అయిన వాడు అది ఇది గణించకూడదు, సమంచితముగా నడవాలి అని చెప్తున్నాడు. అందుకనే ఆ తల్లి యాదవులందు పాండు సుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయువయ్యా ఘనసింధువు చేరడి గంగభంగి. ఈ యొక్క కుంతి అంటున్నది అంటే మనమంతా కుంతులమే. అర్థమవుతుందా? మనల్ని చెప్పమని ఆమె చెబుతున్నది శ్రీకృష్ణుడికి. మనం కూడా ఇట్లా వేడుకోవాలి అని ఆమె డైరెక్షన్ ఇస్తున్నది. మన మానస నదులన్నీ కూడా సముద్ర గర్భంలో కలిసేటట్టుగా మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన్ని వేడుకుంటూ. అద్దంకిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆరుద్ర శ్రీనివాసరావు సేవలను గుర్తింపుగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ అభినందించారు. ట్రాఫిక్ విధి నిర్వహణలో కానిస్టేబుల్ శ్రీనివాసరావు చూపిస్తున్న శ్రద్ధ, నిబద్ధతను మిగిలిన ట్రాఫిక్ సిబ్బంది కూడా అనుసరించి ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. శ్రీనివాసరావును మీరే రియల్ హీరో, మీ సేవలకు సెల్యూట్ అని మంత్రి గొట్టిపాటి ట్వీట్ చేశారు. ఒంగోలు గోపాలనగరం శ్రీకృష్ణ మందిరంలో కూడారై ఉత్సవాన్ని నిర్వహించారు. మహిళలు గీతా పారాయణం, తిరుప్పావై పాసుర పారాయణం పఠించారు. కృష్ణ భగవానుడికి తులసి మాలతో అష్టోత్తర శతనామ పూజలు చేసి పాయస ప్రసాదాన్ని నివేదించారు. ప్రతి ఏడాది ధనుర్మాస ఉత్సవాన్ని గోపాలనగరం కృష్ణ మందిరంలో నిర్వహిస్తున్నామని కమిటీ అధ్యక్షుడు నిమ్మకాయల శ్రీనివాసరావు తెలిపారు. బలరామకృష్ణ చెప్పండమ్మా. డిసెంబర్ 17వ తేదీ నుంచి ధనుర్మాసం శుభ సందర్భంగా రోజు తిరుప్పావై జరుపుకుంటూ ఉన్నారు. ధనుర్మాసం మొత్తం తిరుప్పావై చదువుతారు పాసురాలు. స్థానిక మహిళలు, భక్తులు అందరూ వచ్చి రోజు మహానైవేద్యం స్వామివారికి రోజు తిరుప్పావై చదువుతూ రోజుకు ఒక పాసురం లెక్క 30 రోజులు పాసురాలు చదువుతారు. కాబట్టి నిన్న గురువారం 8వ తారీఖున మహారతులు, మంగళహారతులు జరిగినాయి. 27వ రోజు కోడారై 108 గంగాలాల ప్రసాద నైవేద్యం స్వామివారికి, గోదాదేవి అమ్మవారికి సమర్పించినారు. 14/1/2026 జనవరి బుధవారం రోజున ఒంగోలు గోకుల గోపాలకృష్ణ భగవాని స్వామివారి దేవాలయం ట్రంక్ రోడ్డు, గోపాలనగరం, ఒంగోలు నందు గోదాదేవి శ్రీకృష్ణ భగవానుడి కళ్యాణం జరుగును. తదనంతరం నగరోత్సవం జరుగును. తదనంతరం అన్నదానం, అన్న సంతర్పణ జరుగును. సాయంత్రం 6 గంటలకు ఉయ్యాల సేవ జరుగును. కావున అన్ని వర్గాల భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కళ్యాణంలో, నగరోత్సవంలో పాల్గొని అన్నదానం స్వీకరించి సాయంకాలం జరుగు ఉయ్యాల సేవలో ప్రతి ఒక్కరూ పాల్గొని అన్ని వర్గాల భక్తులు దేవాది దేవుడు గీతాచార్యుడు గోకుల గోపాలకృష్ణ భగవాను యొక్క దివ్యాశీస్సులు పొంది మీరు, మీ కుటుంబ సభ్యులు, నగరంలో ప్రజలందరూ ప్రతి ఒక్కరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామివారి ఆశీస్సులతో అందరూ నిత్యం ఈ నూతన సంవత్సరంలో ధనకనక వస్తువాహనాలతో, అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యంతో సంతోషంగా ప్రతి ఇల్లు, ప్రతి గడప, అన్ని వర్గాల ప్రజలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణం వందే జగద్గురు. సంక్రాంతి పండుగ సందర్భంగా అద్దంకి సమీపంలోని కలవకూరు గ్రామంలో ఇండియా ఎంపవర్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవాన్ని నిర్వహించి ఉచితంగా గాలిపటాలు పంపిణీ చేశారు. మారుతున్న కాలంలో గ్రామీణ క్రీడలు, పండుగల విశిష్టతను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు బత్తుల కిరణ్ చంద్ అన్నారు. గ్రామ పెద్దలతో పాటు సంస్థ ప్రతినిధులు
అలగండ్ల శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరావు, చిలంచెర్ల లక్ష్మీపతి, నీలం పెద్దసీను, చిలంచెర్ల శ్రీనివాసరావు, లక్కిరెడ్డి, పెద్ద సుబ్బారెడ్డి, తన్నీరు సుబ్బారావు పాల్గొన్నారు. గాలిపటాలని తీసుకొని వచ్చాము. వీరందరికీ ఇచ్చి గాలిపటాలు గాల్లో ఎలా ఎగరేస్తారో చూద్దాము. అయితే పర్యావరణానికి అనుకూలంగా ఉండే సున్నితమైనటువంటి కాటన్ దారంతో గాలిపటాలు మేము ఇస్తూ ఉన్నాము. ఈ మధ్య ప్లాస్టిక్ దారాల వల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని చెప్పి తెలిసి విద్యార్థులను అవేర్నెస్ చేద్దామని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మీరు చూడొచ్చు, ఎంతో సంతోషంగా నిలబడి ఉన్నారు. ఒక మంచి పాట పెడతారు. పాట పెట్టిన తర్వాత మీ అందరూ గాలిపటాలు ఇద్దాం, సరేనా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతి. ఘన నివాళులర్పించిన కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ తదితరులు. వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. వివిధ రకాల రంగవల్లులతో బిర్లా మఠం బజార్కు సంక్రాంతి శోభ. రైతుల పండుగైన సంక్రాంతులు వచ్చిపోతున్న శనగ రైతులకు తీరని శోకం. 2-3 కొనే నాథుడు లేక గోదాముల్లో మగ్గుతున్న శనగ నిల్వలు. డి న్యూస్ ప్రత్యేక కథనం. డి న్యూస్లో నేటి మాట. భయం లేని వాడే అసలైన విజేత. భయపడ్డం మొదలైన మరుక్షణమే మన ఓటమి ప్రారంభమవుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.